హలో. హలో. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ నేను గ్రూప్ 1 యాస్పిరెంట్‌ని సార్. చెప్పమ్మా. సార్ ఇది 1:100 తీయండి సార్. మీరు అసెంబ్లీలో చెప్పిర్రు కదా సార్. మేము తమ్ముడు అది తీయటానికి అబ్జెక్షన్ లేదు. నేను డిస్కస్ కూడా చేశాను. హ్మ్. అయితే ఏంటి నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు హ్మ్. దాంట్లో అది పెట్టారట 1:50 అని. హ్మ్. ఇప్పుడు అది మారిస్తే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారట. ఇంతకుముందు ఒకసారి మారిస్తే హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసిందట. ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా చేసిరంట కదా సార్. చేశారు, కానీ అప్పుడు జియోలో అది మెన్షన్ చేయలేదు. మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ అప్పుడు కూడా మీరు చెప్పిన వెంటనే ఎమ్మటే కట్ ఆఫ్ అనేది తగ్గించారు కదా సార్. నోటిఫికేషన్ లో అది ఉండబట్టి అది చేయటానికి అవకాశం వీలు కావట్లేదు. మళ్ళీ పిలుస్తాము, ఇంకా చాలా వస్తూనే ఉంటాయి అని చెప్తా ఉన్నాం సార్. అది అమ్మా. సార్ 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 నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ సార్. నేను ఖమ్మం జిల్లా వాసిని సార్. నాకు మార్క్స్ వచ్చినాయి సార్. కాకపోతే మొత్తం ఓపెన్ మెరిట్ తీసేసారు సార్. అది ఓపెన్ మెరిట్ తీయడం వల్ల నేను 2 times క్వాలిఫై అయినా లాస్ట్ టైం. ఇప్పుడు ఓపెన్ మెరిట్ తీసిరు సార్. రిజర్వేషన్ లో తీయలేదు. డైరెక్ట్ టాప్ 30,000 మెంబర్స్ తీసుకురు సార్. ఇప్పుడు అట్లా ఏం లేదు. అట్లా తీసుకురు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎస్సీలో ఒక 500 మెంబర్స్ తీసుకోవాల్సి ఉంది అనుకో సార్. అందులో మన వాళ్ళు ఒక ఓపెన్ లో ఒక 400 మెంబర్స్ ఉన్నారు అనుకో. రిమైనింగ్ ఓన్లీ 500 మెంబర్స్ కే తీసుకురు. మన వాళ్ళకి ఓపెన్ లో ఛాన్స్ లేకుండా చేసిరు సార్. అట్లా ఉండదే. అట్నే తీసుకురు సార్. ఇప్పుడు టోటల్ గా సార్ ఎట్లనైనా మీరు చేయండి సార్. సార్ మన అనగారిన వర్గాల కోసం మీరు ఒక్కరే దిక్కు సార్. డెఫినెట్ గా మాట్లాడతామ్మా సార్. ఎట్లనైనా చేయండి. ఎందుకంటే మన ఆఫీసులో ఉంటే సార్ మీరు రేపు ఒక కాలేజ్ నారాయణ లేక చరిత్ర పుటలు నిలిచిపోతారు సార్. ఇది ఒకటే లాస్ట్ ఛాన్స్ సార్, మా అవకాశం. మాట్లాడతానన్నాను కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్.